బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. 15 రోజులుగా నల్గొండ జిల్లా పార్టీ ఆఫీసును కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తమ కార్యాలయాన్ని కూల్చివేయకుండా రెగ్యులరైజేషన్ కు అనుమతించాలని బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు మున్సిపల్ అధికారులను హెచ్చరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టులో బీఆర్ఎస్ కు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కూల్చివేతకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని చెప్పి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మనం చూడవచ్చు, ప్రస్తుతం మనం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నిర్మించినటువంటి ప్రదేశంలో ఉన్నాం. ఇది ఆగ్రో సంస్థకు సంబంధించిన ప్లేస్. ఇది అదేవిధంగా పక్కన మొత్తం కూడా దాదాపు ఇక్కడ 2 ఎకరాల వరకు కూడా ఆగ్రోకి సంబంధించిన ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ వైపు వెళ్ళేందుకు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నటువంటి వీటీ కాలనీలో ఉన్నటువంటి ప్రధానమైన ల్యాండ్. అంటే ఇది ఒక ప్రైమ్ లొకేషన్ గా చెప్పవచ్చు. టౌన్ లోనే ఇక్కడ చాలా వాల్యూ ఉంటుంది. దాదాపు ఇటు ప్లేస్ కి సంబంధించి గజం 1,00,000 పైగా 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా ఇక్కడ ధర పలుకుతున్న పరిస్థితి. అంటే మార్కెట్ రేట్ ప్రకారం ఇది మొత్తం అంటే ఒక ఎకరం ప్లేస్ ఇది లీజుకి ఇచ్చింది. దాదాపు ఒక 4,800 గజాలుగా మనం చెప్పుకుంటే దాదాపు ఇటు మొత్తం అంటే 72 కోట్ల వరకు కూడా ఈ వాల్యూ ఉంటుందని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. ఇంత విలువైన ప్లేస్ ని అదేవిధంగా జన నివాసాల మధ్య మొత్తం చుట్టూ ఇండ్లు ఉంటాయి, పెద్ద రెసిడెన్షియల్ కాలనీలు ఉంటాయి, రెసిడెన్షియల్కి సంబంధించిన సముదాయాల మధ్య ఇట్లాంటి ఒక నిర్మాణం ఒక పార్టీ కార్యాలయానికి ఇవ్వడం ఏంటి అని చెప్పి మొదటి నుంచి కూడా విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే గతంలో అంటే ఏదైతే ఈ అలాట్మెంట్ జరిగిన సమయంలోనే నాడు ఇక్కడ భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే గతంలో నల్గొండ ఎమ్మెల్యేగా ఆయన చాలాసార్లు చేసినప్పటికీ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన భువనగిరి ఎంపీగా విజయం సాధించారు. భువనగిరి ఎంపీగా ఉన్నప్పటికీ కూడా నల్గొండలో ఈ అలాట్మెంట్ని ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో భువనగిరిలో కూడా ఇటు నివాసాల మధ్య పార్టీ కార్యాలయానికి అలాట్మెంట్ చేయడంతో ఆయన భువనగిరి ఎంపీగా ఉండి తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఇటు భువనగిరి అవుట్స్కట్లో నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మాత్రం ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ఈ జన నివాసాల మధ్య విలువైన ప్లేస్లోనే నిర్మాణం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటు నిర్మాణం పూర్తి అయినప్పటికీ కూడా ఇటు మెడికల్ కాలేజ్తో పాటు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కూడా ఓపెన్ చేయించాలి, కేసీఆర్ని పిలిచి నాటి సీఎం కేసీఆర్ని పిలిచి ఓపెన్ చేయాల్సిన ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎక్కడ కూడా అంటే ఈ ఓపెనింగ్ అయితే అధికారికంగా ఓపెనింగ్ అయితే కాలేదు, కేవలం అనధికారికంగా కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు గత ఎన్నికల్లో అంటే రీసెంట్గా జరిగిన కొన్ని నెలల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావడంతో అదేవిధంగా ఇక్కడ నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించడం, ఇటు R&B శాఖకు సంబంధించిన మంత్రి కూడా కావడంతో ఆయన ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జిల్లా పర్యటన సందర్భంలో ఇక్కడ అసలు దీనికి సంబంధించిన అనుమతులకు సంబంధించి కూడా ఆయన ఆరా తీశారు. ఆరా తీసిన క్రమంలో ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనుమతి లేదు అని చెప్పి అయితే గుర్తించడంతో దాన్ని ఒక వాళ్ళు బహిరంగ సభల్లోనే బహిరంగ వేదికల్లోనే ఎలా ఉంది అంటే ఇటు తమను కాపాడి తమకు ఏదైనా ఉరట లభిస్తుందని చెప్పి బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయిస్తే బీఆర్ఎస్కి హైకోర్టులో ఒక చుక్కెదురైంది, షాక్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికి ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు దీనిపైన అప్పీల్కి వెళ్ళే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఆఫీసు ఓపెన్ కాకుండానే కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం పట్ల ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా కొంత ఆందోళనకు గురవుతున్నారు. మరొక వైపు ఇటు ఈ ఉమ్మడి జిల్లాలో ఇక్కడ భువనగిరిలో కావచ్చు, అదేవిధంగా సూర్యాపేటలో కూడా నూతనంగా నిర్మాణాలు చేపట్టారు. వాటి అనుమతులకు సంబంధించి కూడా ప్రశ్నార్థకంగా ఉంది. కొన్ని చోట్ల అంటే ఇతర జిల్లాలో కూడా అనుమతులు లేవు, అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేశారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటిపైన ఇది కనుక కూల్చివేస్తే ఖచ్చితంగా వాటన్నిటిపైన కూడా ఎఫెక్ట్ పడుతుందన్న అభిప్రాయం కూడా బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం అవుతా ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.